Dear brothers and sisters, I'm very happy to see all of you. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ చూడటం నాకు సంతోషంగా ఉంది. There is a wonderful verse that is behind me. నా వెనుక ఎంతో అద్భుతమైన వచనం ఉంది. On the screen in front of you. మీ ముందు స్క్రీన్ మీద కనపడుతుంది. You can see on that screen the one who says he is in Christ must walk as Jesus walked. ఎవడైనో తాను క్రైస్తవుడని చెప్పుకునే యెడల ఆయన నడుచుకున్నట్లుగా తాను కూడా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. That is in 1 John chapter 2 and verse 6. మొదటి యోహాను 2:6లో ఈ వచనాన్ని మనం చూస్తాం. Many Christians have the habit of reading the Bible and never thinking what exactly it is saying. అనేక మంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని చదువుతారు కానీ అసలు ఏమి అక్కడ చెప్పబడిందని ఆలోచించరు. All of us may say we are in Christ. వాళ్ళు అంటారు అందరము క్రీస్తులో ఉన్నాము అని. But here it says if you say you're in Christ you must live like Jesus lived. కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే మరి నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తు జీవించినట్లు నువ్వు జీవించాలి కదా. How many of you can say you're even trying to live as Jesus lived? కనీసం మీలో ఎంతమంది ఈ విధంగా జీవించడానికి కనీసం నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్పగలరు? We are not perfect, but are you trying to live as Jesus lived? మనమేమి పరిపూర్ణం కాదు కానీ యేసు వలె జీవించడానికి మీరు కనీస ప్రయత్నం చేస్తున్నారా? In the Christian life there is a growth. We start like babies and grow up to adulthood. క్రైస్తవ జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. మనం చిన్న బిడ్డలుగా పుట్టిన తర్వాత క్రమేపీ ఏ విధంగా పెద్దవాళ్ళం అవుతామో. So when we are like just born again, we are like a baby born into the world. మనము కూడా నూతనముగా తిరిగి జన్మించినప్పుడు ఈ లోకంలో జన్మించిన చిన్న శిశువు వలె మనం ఉంటాం ఆత్మీయంగా. So a child cannot live in this world unless he is born first. మొట్టమొదటిగా ఒక చిన్న బిడ్డ అనేవాడు పుట్టకుండా ఆ విధంగా ఎదగలేడు. All of you were born as babies and then grew up. మీరందరూ కూడా చిన్న బిడ్డలాగా జన్మించి తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు. So the Bible says to become a child of God we must be born again. బైబిల్ ఏం చెప్తుందంటే మనం దేవుని బిడ్డలము అవ్వాలంటే మరలా మనము తిరిగి జన్మించాలి. See that verse in John's Gospel chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, I'm sure you've heard this many times but I want to repeat it. మీరు అనేకసార్లు దీన్ని వినుంటారు, అయినా నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. John chapter 3 verse 4. యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. Chapter 3 verse 3. 3:3 Jesus said, unless a person is born again, he cannot see the kingdom of God. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు. So first thing we need to understand how to be born again. మొట్టమొదటిగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎలా తిరిగి జన్మించాలి. Now many of you may say I'm already born again. మీరు అనేక మంది చెప్పొచ్చు నేను ఇప్పటికే క్రొత్తగా జన్మించాను తిరిగి జన్మించానని. So I found many people who say that who are not really born again. చాలా మంది నాతో చెప్పారు కానీ నేను వాళ్ళని చూసినట్లయితే నిజానికి చాలా మంది వాళ్ళు తిరిగి జన్మించలేదు. And when they die they will discover they were not born again, they will go to hell. కానీ వాళ్ళు నిజంగా తిరిగి జన్మించారా లేదా అని వాళ్ళకి నిశ్చయత లేనట్లయితే వాళ్ళు నరకానికి వెళ్తారు. Now when I speak to you I have a responsibility to tell all of you how you need not go to hell. కాబట్టి మీతో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు బాధ్యత ఉంది. మీలో ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. I don't think anybody here wants to go to hell. ఇక్కడ ఉన్న వారిలో ఎవరు కూడా నరకానికి వెళ్ళాలి అని నేను కోరుకోవట్లేదు. We want to enter the kingdom of heaven. మనం అందరము కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. But here it says you cannot enter the kingdom of God unless you are born again. కానీ ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నీవు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు అని చెప్పబడింది. So let me tell you how you can be born again as a child of God. దేవుని బిడ్డగా క్రొత్తగా జన్మించటం, తిరిగి జన్మించటం, మరలా జన్మించటం అంటే ఏంటో నేను చెప్తాను. So turn to John chapter 1 and verse 18. John chapter 1 verse 12. Sorry. యోహాను 1:12
Yeah. Here it says, as many as received Christ, to them he gave the right to become children of God. ఇక్కడ ఏం చెప్పబడిందంటే తన్ని ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. So the right to become a child of God is given only to those who receive Christ into their life. ఎవరైతే క్రీస్తుని వాళ్ళ జీవితంలో అంగీకరిస్తారో వాళ్ళకే దేవుడు తన పిల్లలవటానికి అధికారం ఇస్తాడు. Because you're born into a Christian family does not make you a Christian. నువ్వేదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీవు క్రైస్తవుడిగా ఉండలేవు. Because true Christianity is a spiritual birth inside our heart. ఎందుకంటే నిజమైన క్రైస్తవ్యం అనేది మన హృదయములో జన్మించటం అనేది జరగాలి. I was born into a very God-fearing family. నేను కూడా ఒక దైవభక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. My father was a born-again Christian before I was born. నేను పుట్టక ముందే మా తండ్రి గారు ఆయన తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా ఉన్నాడు. And he would take me to a good church from childhood. చిన్నప్పటి నుంచి కూడా మంచి సంఘానికే మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు ఆయన. But I was not born again కానీ నేను ఒక 19 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తిరిగి జన్మించలేదు. I used to go to church. నేను సంఘానికి వెళ్తుండేవాడిని. And I used to sing the songs. నేను పాటలు పాడుతూ ఉండేవాడిని. I did not have any bad habits. నాకేమీ చెడ్డ అలవాట్లు లేవు. I did not steal a bank or fool around with women or any such thing. కాబట్టి నేనేదో బయట తిరగటం కానీ చెడు తిరుగుళ్ళు తిరగటం కానీ ఏమి అలాంటి అలవాట్లు ఏమీ లేవు నాకు. But I was not a child of God. కానీ నేను నిజంగా తిరిగి జన్మించలేదు అప్పటికి. Until one day I said to Jesus, Lord, I am a sinner. ప్రభువా నేనెంతో పాపాత్ముడిని అని నేను ఒకానొక రోజు ప్రభువుకి నిజముగా చెప్పేదాకా. I was born in a Christian family, but I am a sinner. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కానీ నేను పాపాత్ముడినే. And I'm really sorry for my sinful ways. కాబట్టి నా పాప మార్గాలను బట్టి నేను నిజంగా పశ్చాత్తాపడ్డాను. See, sin is not just murder and adultery and serious things like that. ఇక్కడ పాపం అంటే ఏదో నరహత్య చేయటం వ్యభిచారం చేయటం అలాంటివి వాటి గురించి నేను చెప్పట్లేదు. You told a lie, one lie in your life, you're a sinner. నీ జీవితంలో ఇప్పటికి ఒక్క అబద్ధం చెప్పినా సరే నువ్వు పాపాత్ముడివే. If you had one bad thought against somebody in your mind, you're a sinner. నీ మనసులో ఎవరి మీద ఒక్క చెడ్డ తలంపు వచ్చినా కానీ నువ్వు పాపాత్ముడివే. If you've hurt somebody in some way, you're a sinner. నీవు ఏ కారణాన్ని బట్టైనా ఎవరినైనా ఒక్కరినైనా నువ్వు ఇబ్బంది పెట్టినా నువ్వు పాపాత్ముడివే. Everybody on earth is a sinner. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే. Whether you're a Hindu or a Muslim or a Christian. నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడు అయినా. The Bible says everybody is a sinner. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అందరూ పాపులే. And God is so holy that he cannot forgive sin without some punishment being given for it. దేవుడు పరిశుద్ధుడు కనుక దానికి పాపానికి శిక్ష వేయకుండా ఆయన ఎవరిని క్షమించలేడు. God is a loving father, but he's also a righteous judge. దేవుడు ప్రేమగల తండ్రి మాత్రమే కాదు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. Don't forget that. దాన్ని మర్చిపోవద్దు. He's a loving father and a righteous judge at the same time. ఒకే సమయంలో ఆయన ప్రేమగల తండ్రిగా ఉన్నాడు, నీతి గల న్యాయాధిపతిగాను ఉన్నాడు. So think of a situation where you have committed some big crime. మీరు ఈ విధంగా ఆలోచించండి. మీరు ఏదైనా ఒక పెద్ద నేరం చేశారనుకోండి. You are taken to court. ఆ కోర్టుకు తీసుకొని పోబడ్డారు. And there in the court your father is the judge. ఆ కోర్టులో చూసినట్లయితే మీ తండ్రే అక్కడ న్యాయమూర్తిగా ఉన్నాడు. And he says you committed a big crime. నీవు పెద్ద నేరం చేశావు. So you have to pay 10 lakh rupees fine. నువ్వు 10 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి. Where do you have 10 lakh rupees to pay? 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు కట్టడానికి? Or maybe he says you have to pay 100 lakhs. లేకపోతే 1 కోటి రూపాయలు నువ్వు కట్టాల్సిన అవసరం వచ్చింది దానికి. Where do you have 100 lakhs to pay? 1 కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు కట్టడానికి?
And you say to your father, Father, you're my father, please forgive me. నువ్వేమంటున్నావు? నువ్వు నా తండ్రివే కదా, దయచేసి క్షమించు అని బ్రతిమలాడుతున్నావు. And he said, no, in the court I'm not your father, I'm your judge. ఆయన ఏమంటా అంటే, ఈ కోర్టులో నేను నీకు తండ్రిగా లేను, ఇక్కడ న్యాయమూర్తిగా ఇక్కడ ఉన్నాను నేను. And that is how God is. దేవుడు అలా ఉంటాడు. He loves us, but he's a judge. ఆయన మనల్ని ప్రేమిస్తాడు, కానీ ఆయన మనకి తీర్పరిగా కూడా ఉన్నాడు. And so, what does my father do in the court? What does your father do in the court? కాబట్టి మరి తండ్రిగా అప్పుడు ఏం చేయాలి ఆ కోర్టులో? He says you have to pay 100 lakhs. నీవు 1 కోటి రూపాయలు కట్టాలి. And then he takes off his judge's robe. ఆ తర్వాత ఆ న్యాయమూర్తి వేసుకునే వస్త్రాలు తీసివేసి, కోటు తీసివేసి, comes down from his table. అక్కడి నుంచి క్రిందకి వచ్చి, and he comes to you. నీ దగ్గరికి వచ్చి, and he writes a check for 100 lakhs of his own money and gives it to you. కాబట్టి ఆ 1 కోటి రూపాయలకి తన సొంత డబ్బులు చెక్కు రాసి నీకు ఇస్తాడు కట్టమని. So he says, I'm your father, I'll pay you. కాబట్టి నీ తండ్రిని కాబట్టి నేను కడతాను. What did your father do there in the court? కాబట్టి కోర్టులో మరి ఆ విధంగా తండ్రి చేస్తాడు. As a judge, he punished you. ఆయన ఒక న్యాయమూర్తిగా నిన్ను శిక్షించాడు. 100 lakhs. 1 కోటి రూపాయలు. And then as a father, he paid the price himself. కానీ ఒక తండ్రిగా ఆ మొత్తాన్ని ఆయనే చెల్లించాడు. That is what God did. దేవుడు కూడా అదే చేశాడు మన పక్షాన. He says, you are a sinner. He says to every one of us. మనలో ప్రతి ఒక్కరి విషయంలో ఆయన చెప్తున్నాడు, మీరు పాపాత్ములుగా ఉన్నారు, మీరు పాపులు. You have to go to hell. మీరు నరకానికే వెళ్ళవలసిన వారు. And then he came in the person of Jesus Christ and took that punishment himself. కానీ ఆ శిక్షను తానే భరించటానికి యేసుక్రీస్తు ప్రభుని తన సొంత కుమారుడిని ఆయన పంపించారు. You know, when Jesus was hanging on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద వేలాడబడుతున్నప్పుడు he cried out saying, my God, why have you forsaken me? ఆయన ఏమంటున్నాడంటే, నా దేవా నన్నేలా విడనాడితివి అని కేకలు వేస్తూ ఉన్నాడు. What was he experiencing during those 3 hours on the cross? ఆ శిలువ మీద 3 గంటలు ఆయన ఏం చేస్తున్నాడు? He was experiencing hell. ఆయన నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. To be forsaken by God is hell. దేవుని చేత విడిచిపెట్టబట్టమే నరకము అంటే. So when Jesus, those last 3 hours on the cross, he was experiencing hell. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద చివరి 3 గంటలు కూడా నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. Why? He lived a holy life. Why should he go to hell? ఎందుకు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు? ఆయన ఎందుకు నరకాన్ని అనుభవించాలి? Because you and I were going to hell. ఎందుకంటే నీవు నేను నరకానికి వెళ్లకుండా ఉండాలి కాబట్టి ఆయన నరకాన్ని అనుభవిస్తున్నారు. Like in the court, the father paid the punishment himself. God came down and took the punishment himself. కాబట్టి కోర్టులో ఆ న్యాయమూర్తి ఏ విధంగా అయితే ఒక తండ్రిగా దాన్ని డబ్బును చెల్లించాడో, దేవుడు కూడా ఆ శిక్షను ఆయనే అనుభవిస్తున్నాడు. Now, some of you may say, yeah, I have accepted Christ. మీలో కొంతమంది చెప్పొచ్చు, లేదు నేను క్రీస్తుని అంగీకరించాను కదా అని మీరు చెప్పొచ్చు. But have you understood the gospel like I told you just now? కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా సువార్తను మీరు ఆ విధంగా అర్థం చేసుకున్నారా? Did you know that Jesus suffered hell on the cross for 3 hours? యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో 3 గంటల నరకాన్ని అనుభవించారు అని మీకు తెలుసా? The same punishment that many people are experiencing in hell today, Jesus experienced on the cross 3 hours. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు ఆ 3 గంటల ఆ శిలువ మీద నరకాన్ని అనుభవించుకుని ఉంటే మనలో అందరము కూడా నరకానికి వెళ్లే వాళ్ళమే. So we don't have to go to hell now if we receive Christ's forgiveness. ఇప్పుడు క్రీస్తును మనం అంగీకరించి పాప క్షమాపణ పొందాము కాబట్టి ఇప్పుడు మనం నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు. But we have to receive it. కానీ మనం క్రీస్తుని స్వీకరించాలి, అంగీకరించాలి. When the father gives me the check for 100 lakhs, ఆ తండ్రి 1 కోటి రూపాయలకి చెక్కు రాసి ఇస్తున్నప్పుడు I must take it and say, thank you, Dad. నేను తీసుకొని ఆ చెక్కుని నా తండ్రికి నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. And then I can give that check and pay the fine. ఆ చెక్ తీసుకొని నాకు విధించబడిన ఫైన్ నేను చెల్లించాలి. If I'm too proud to receive that, then I have to pay the punishment myself. ఒకవేళ ఆ చెక్కుని తీసుకోవటాన్ని నేను ఎంతో గర్విష్ఠగా ఉండి తీసుకోకపోతే ఆ శిక్షను నేను అనుభవించాల్సిందే. So you don't become a Christian by being born in a Christian family. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీవు క్రైస్తవుడిగా ఉండలేవు.
Everybody has to receive Christ, whether it is Christian or Hindu or Muslim or no religion. ఈ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే, నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడు అయినా, ఎవరివైనా సరే క్రీస్తుని అంగీకరించాల్సిందే. Then only your sins are forgiven. అప్పుడు మాత్రమే నీ పాపాలు క్షమించబడతాయి. Then the Bible says you're born again. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు మరలా క్రొత్తగా జన్మించావు. Then just like a baby grows up, ఒక చిన్న బిడ్డ ఎదుగుతున్నట్లుగా you have to grow spiritually. ఆత్మ సంబంధంగా కూడా నువ్వు ఎదగాలి. Like a baby goes to school and learns many things. ఒక చిన్న బిడ్డ పాఠశాలకు వెళ్ళి అనేక సంగతులు నేర్చుకుంటూ ఉంటాడు. And by the time he is 20 years old, he's gone to college and is graduating. ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చేసరికి కాలేజీకి వెళ్ళి డిగ్రీ కూడా చదువుతాడు. That is how we grow in the world. ఈ లోకంలో మనం ఆ విధంగా ఎదుగుతూ ఉంటాం. Spiritually also we must grow like that. ఆత్మ సంబంధంగా కూడా మనం అలా ఎదుగుతూ ఉండాలి. In the world you grow by going from one class to another and learning more and more and more. ఈ లోకంలో అయితే మనం ఒక తరగతి తర్వాత ఇంకొక తరగతికి వెళ్ళి నేర్చుకుంటూ ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటాం. But in the spiritual life we don't grow by just learning things in our head. కానీ ఆత్మ సంబంధంగా మనం ఏదో మెదడులో కొన్ని విషయాలు నేర్చుకున్నంత మాత్రాన ఎదగం. It is not like learning mathematics and science. ఏదో లెక్కలో సైన్స్ నేర్చుకున్నట్లు కాదు ఇది. No, it is by being free from sin in our life. పాపముని విడిచిపెట్టటమే మన ఎదుగుదల ఆత్మీయంగా. The child goes from first standard to second standard, he learns something new. ఒక చిన్న బిడ్డ 1వ తరగతి నుంచి 2వ తరగతికి వెళ్ళి కొత్తవి నేర్చుకుంటూ ఉంటాడు. And then he goes to third standard, he learns something more. తర్వాత 3వ తరగతికి వెళ్ళి ఇంకా కొత్తది నేర్చుకుంటాడు. And our Christian life also must be like that, that every year we are becoming more and more free from sin. మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా దుష్టత్వాన్ని, పాపాన్ని విడిచిపెడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. Maybe one year, maybe in the beginning you shout at your husband and wife. బహుశా ప్రారంభంలో ఒక సంవత్సరం సమయంలో నీవు నీ భర్త మీద భార్య మీద కేకలేసి ఉంటావు. And you are angry. మనం కోపడుతూ ఉంటాం. But you must not remain like that forever. కానీ ఇంకెప్పుడు అలానే ఉండకూడదు. You must grow. మనం ఎదగాలి. Just like a child goes from one standard to another standard. ఒక చిన్న బిడ్డ ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి ఏ విధంగా వెళ్తూ ఉంటాడో We must become more and more free from sin. మనము కూడా అంతకంతకు పాపము నుండి విడుదల పొందుతూ ఉండాలి. That is the meaning of that verse you see on the wall there. You to live, if you say you live in Christ, you must believe in Christ, you must live as he lived. ఎవడైనా క్రీస్తు యందు ఉన్నానని చెప్పుకున్న ఎడల క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడు తాను కూడా ఆ విధంగా నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. What does it mean to live as Jesus Christ lived? యేసు ప్రభు జీవించినట్లుగా మనం జీవించడం అంటే ఏంటి? It's not saying we must be a carpenter like him. అంటే ఆయన వల్లే మనం అడ్రంగి పని చేయాలని కాదు. Or we have to go and live in Israel like him. లేకపోతే ఆయనలాగా ఇశ్రాయేల్లోకి వెళ్ళి మనం అలా జీవించాలని కాదు. It means we must be free from sin like him. ఆయన వల్లే పాపము నుండి విడుదల పొందాలి. If you hate somebody, కాబట్టి ఇతరులను ద్వేషించకుండా ఉండాలి. that is a sin. ద్వేషించడం అనేది పాపం. Even if you don't go and hit him or hurt him, మనం వెళ్ళి వాళ్ళని ఏదో భౌతికంగా కొట్టకపోవచ్చు, దాడి చేయకపోవచ్చు. in your heart, if you got a hatred towards somebody, నీ హృదయములో ఎవరి మీదైనా ద్వేషం కలిగి ఉంటే just stop for 1 minute ఒక నిమిషం మనం ఆగి and think. ఒకసారి ఆలోచిద్దాం. Do you hate anybody right now? ఎవరినైనా మనం ద్వేషిస్తున్నామా? Do you hate your mother-in-law మీ అత్తని ద్వేషిస్తున్నావా నువ్వు? because they troubled you some way? ఎందుకంటే ఏదో ఒక విధంగా వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతున్నారని. Do you hate your father-in-law లేకపోతే మీ మామగారిని ద్వేషిస్తున్నావా? or your brother-in-law లేకపోతే మీ బ్రదర్ ఇన్ లాని ద్వేషిస్తున్నావా? or sister-in-law లేకపోతే మీ మరదలను లేకపోతే వదిలను ఎవరు అలాంటి వాళ్ళు ద్వేషిస్తున్నావా? or your neighbor లేకపోతే మీ పొరుగు వాళ్ళని ద్వేషిస్తున్నావా? or your boss in the office? లేకపోతే ఆఫీసులో మీ బాస్ని ద్వేషిస్తున్నావా? Is there anybody whom you hate? నీవు ఎవరిని ద్వేషించినా Then I want to tell you, you got a disease in you. నేను చెప్పేది ఏంటంటే అలా నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఒక రోగాన్ని కలిగి ఉన్నావు. That is worse than cancer. క్యాన్సర్ కంటే భయంకరమైన రోగం అది. If cancer can kill you, this sinful attitude can kill you much more. క్యాన్సర్ అనేది కేవలం ఈ దేహాన్నే చంపివేయాలి కానీ ఆత్మ సంబంధమైన ఆ రోగం అనేది ఇంకా భయంకరమైంది.
hatred is worse than cancer. ద్వేషించటం అనేది క్యాన్సర్ కంటే భయంకరమైన రోగం. Cancer will make you die in this world. Hatred will send you to hell. క్యాన్సర్ అనేది ఈ లోకానికి నువ్వు చనిపోయేటట్లు చేయొచ్చు, కానీ ద్వేషం అనేది నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. Let me ask you another question. ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను. Is there anybody on earth whom you have not forgiven? ఈ భూమి మీద ఉన్న వారిలో ఎవరినైనా నువ్వు ఇంకా క్షమించలేదా? If you lived on this earth even 7 or 8 years, somebody has hurt you. కాబట్టి ఈ భూమి మీద నువ్వు 7 సంవత్సరాల నుంచి జీవిస్తున్నా కానీ ఎవరో ఒకరు నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. Even little children, 7, 8 years, they've had fight with somebody or the other. కాబట్టి 7 సంవత్సరాలు మనం బ్రతుకుతున్నా కానీ ఎవరో ఒకరి మీద మనం పోట్లాటలన్నీ పెట్టుకొని ఉంటాం. And they don't like somebody. కాబట్టి లేకపోతే ఎవరినో ఇష్టపడకుండా ఉంటాం. And you grow up 30, 40 years old. 30-40 సంవత్సరాలు మనం ఉన్నామంటే we develop a hatred for so many people. అసలు ఎంతో మందిని ద్వేషిస్తూ ఉంటాం మనం. Because of some way in which they harmed us. ఏదో ఒక విధంగా వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. And we keep that hatred in our heart. కాబట్టి మన హృదయంలో మనము ఆ విధంగా ద్వేషాన్ని పెట్టుకుంటాం. And then there is sin. అది కూడా పాపమే. That is like cancer inside. ఎందుకంటే లోపల క్యాన్సర్ ఉన్నట్లుగా. And none of you will like to have cancer in your body. మీ దేహంలో ఎవరు కూడా క్యాన్సర్ ఉండాలని కోరుకోరు కదా. Or leprosy. లేకపోతే కుష్టు రోగం ఉండాలని కోరుకోరు కదా. Have you seen people? There are many people with leprosy in our country. మన దేశంలో కూడా అనేక మంది కుష్టు రోగులు మనం చూస్తూ ఉంటాం. Their fingers are all eaten up. వాళ్ళ వేళ్ళు చూసినట్లయితే అన్ని కొరుక్కొని పోయి ఉంటాయి. The nose is all eaten up. ఆ ముక్కు అదంతా కూడా కొరుక్కొని పోయి ఉంటది. There are white spots all over their body. వాళ్ళ దేహం అంతా కూడా తెల్లటి మచ్చలు వచ్చి ఉంటాయి. And we don't like even to shake hands with them. అసలు ఆ దగ్గరలో ఉండడానికి కూడా మనం ఇష్టపడం. We don't like to go near them. అసలు ఆ దగ్గరికి కూడా వెళ్ళలేం మనం. Because leprosy is something you can get very easily from another person. ఎందుకంటే కుష్టు రోగం అనేది ఒకరి నుండి మరొకరికి ఎంతో సులభంగా వ్యాపిస్తుంటుంది. I want to tell you, sin is worse than leprosy. నేను చెప్పేది ఏంటంటే పాపం అనేది ఆ కుష్టు వ్యాధి కంటే ఎంతో భయంకరమైనది. So if you don't forgive somebody, ఒకవేళ మీరు ఇతరులను ఎవరైనా క్షమించినట్లయితే you've got a spiritual leprosy. అది ఒక ఆత్మ సంబంధమైన కుష్టు వ్యాధి వచ్చినట్లే నీకు. And it will kill you spiritually. ఆత్మ సంబంధంగా నిన్ను చంపేస్తుంది అది. Jesus said the greatest commandment is to love God and love one another. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే ఆజ్ఞల్లో కల్లా అతి గొప్ప ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించటమే. And love one another. పొరుగు వారిని ప్రేమించటం. Just like the two arms of the cross. అది సిలువకి ఉన్న 2 కమ్మీల వంటిది. Vertically, you've got to love God. నిలువుది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం. And horizontally, we got to love one another. అడ్డుగా ఉన్నది ఏంటంటే నీ పొరుగు వాడిని ప్రేమించటం. That is how God wants us to live. దేవుడు మనం ఆ విధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. If there's one person you don't love, you're disobeying God. ఒక వ్యక్తినైనా నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే. I want to ask you a straight question, all of you who are sitting here. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నేరుగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Please think for a moment. ఒక్క క్షణం ఆలోచించండి మీరు. Is there anybody whom you hate? ఎవరినైనా మీరు ద్వేషిస్తున్నారా? ఒక్కరినైనా? What is the use you are going to church then? మరి ఇంకా సంఘానికి వెళ్ళి ఏంటి ఉపయోగం? You are going to hell. I'll tell you that straight to your face. నేను నేరుగా మీ ముఖం మీదే చెప్తున్నాను, మీరు నరకానికే వెళ్తున్నారు. Anybody who hates somebody else is going to hell. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ద్వేషిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి నేరుగా నరకానికే వెళ్తున్నాడు. If you have not forgiven somebody, you're on your way to hell. నీవు ఎవరినైనా క్షమించకుండా ఉన్నట్లయితే నీవు ఇప్పటికే నరకానికి వెళ్లే మార్గంలో ఉన్నావు. You may have never heard that before, but you can hear it now. ఇంతకు ముందు మీరు ఈ విధంగా విని ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు వింటున్నారు. See what Jesus said in Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారో మీరు వినండి ఒకసారి. Turn in your Bible to Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అందరూ బైబిల్ తెరచి చూడండి. See the verse for yourself. మీకు మీరే ఆ వచనాన్ని చదవండి. If you do not forgive others, your heavenly Father will not forgive your sins. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. Just stop for a moment and remember that verse. కాసేపు ఆగి చూడండి. 15వ వచనం, మత్తయి సువార్త 6:15. Remember that verse, Matthew 6 verse 15.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. ఈ వచనాన్ని గుర్తు పెట్టుకోండి. Underline it in your Bible. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. If you don't forgive others, God will not forgive you. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. Your father will not forgive you. మీ తండ్రి మీ అపరాధాలను క్షమించడు. That means God is your father. అంటే దేవుడు మీ తండ్రిగా ఉన్నాడని. But you don't forgive somebody, కానీ మీరు ఎవరినైనా క్షమించకుండా ఉంటే He will not forgive you. దేవుడు కూడా క్షమించడు మిమ్మల్ని. Then you'll go to hell. God is no longer your father. మరి దేవుడు ఎంత ప్రేమగల తండ్రి అయినా దేవుడు కూడా క్షమించకపోతే ఏం చేస్తారు? మీరు నరకానికి వెళ్తారు. You cannot remain as a child of God if you don't forgive everybody. కాబట్టి మీరు దేవుని బిడ్డగా ఉండాలి అంటే మీరు అందరినీ క్షమించాల్సిందే. If you live on this earth, always somebody will hurt you in some way or the other. మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడోసారి ఎవరో ఒకసారి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు, గాయపరుస్తూనే ఉంటారు. I'm 84 years old. నాకు 84 సంవత్సరాలు ఇప్పుడు. And many people have hurt me. ఎంతో మంది నన్ను బాధ పెట్టారు, గాయపరిచారు. But I have forgiven every one of them. కానీ ప్రతి ఒక్కరిని నేను క్షమించాను. There is nobody anywhere in the world whom I have not forgiven. ఈ లోకంలో నేను క్షమించని వ్యక్తి అంటూ ఎవరూ లేరు ఈ భూమి మీద. And not only that, I have forgiven people in the future also. అంత మాత్రమే కాదు, భవిష్యత్తులో నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని కూడా ఇప్పటికే నేను క్షమించాను. That means I say, Lord, if somebody is going to hurt me for the rest of my life, I forgive him right now. అంటే ఏంటంటే, ఓ ప్రభువా, ఇంకా నేను బతికినంత కాలం ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టబోతున్నారో వాళ్ళందరూ నేను ఇప్పుడే క్షమించాను. I don't know who's going to harm me next year, but I have forgiven him now itself. వచ్చే సంవత్సరం నన్ను ఎవరు ఇబ్బంది పెడతారో నాకు తెలియదు, అయినా నేను ఇప్పుడే క్షమిస్తున్నాను వాళ్ళని. So next year when somebody hurts me, I don't have to forgive him because I forgive him previous year itself. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టుంటే అప్పుడు క్షమించాల్సిన అవసరం నేను ఇప్పుడే క్షమించాను. That is called future forgiveness. అదేంటంటే భవిష్యత్తుకు సంబంధించిన క్షమాపణ. I learned that from Jesus. నేను యేసు ప్రభు దగ్గర నుంచే నేర్చుకున్నాను అది నేను. Matthew chapter 12 and verse 32. మత్తయి సువార్త 12:32 మనం చూసినట్లయితే, Must study your Bible very carefully. మొట్టమొదటిగా మీ బైబిల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చదవటం నేర్చుకోవాలి. I found that in Andhra and Telangana and all, many people study the Bible well. I'm happy to see that. ఆంధ్ర, తెలంగాణలో నేను చూసింది ఏంటంటే చాలా మంది బైబిల్ బాగా చదువుతారు. దాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. Please study the Bible. కాబట్టి దయచేసి బైబిల్ని చదవండి బాగా. Matthew 12:32. మత్తయి 12:32 Jesus said, యేసు ప్రభు చెప్పారు, whoever speaks a word against the Son of Man, it's forgiven him. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాప క్షమాపణ కలదు గాని. Is he saying whoever spoke against me in the past? గతంలో మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడే వాళ్ళు క్షమించబడతారని మాత్రమే చెప్పారు ఇక్కడ. Oh, who said whoever speaks means in the future also? నాకు విరోధంగా ఎవరు భవిష్యత్తులో మాట్లాడినా సరే. He said that 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు ఈ మాట ఆయన. And he's saying for the next 2000 years, if anybody speaks against me, now itself I am forgiving him. తర్వాత 1000 సంవత్సరాల్లో అయినా ఎవరైనా నాకు విరోధంగా మాట్లాడిన వాళ్ళని నేను ఇప్పుడే క్షమిస్తున్నాను. So I've decided to follow Jesus. కాబట్టి నేను కూడా ప్రభువుని వెంబడించాలని నేను తీర్మానం చేసుకున్నాను. You read in that wall text behind you on the wall. ఆ గోడ మీద మీరు చూసిన వచనం ప్రకారం Live as Jesus lived. యేసు ప్రభు చెప్పారు. That means forgive as Jesus forgave. అంటే యేసు ప్రభు క్షమించినట్లు మీరు కూడా క్షమించాలి. I've done that. అంత మాత్రమే కాదు, I've done that. నేను చేశాను. Lord, anybody who does anything against me next year, year after next, to the end of my life, I'm forgiving him now itself. ఓ ప్రభువా, ఎవరైనా నాకు విరోధంగా పాపం చేస్తే ఈ సంవత్సరం అయినా వచ్చే సంవత్సరం అయినా భవిష్యత్తులో నేను ఇప్పుడే క్షమిస్తున్నాను. Say that. అది మీరు చెప్పండి. I mean it. వెంటనే నిజంగా. And all the people who have hurt me in the past, I forgive them right now. ఓ ప్రభువా, గతంలో నాకు విరోధంగా పాపం చేసిన ప్రతి ఒక్కరిని ఇప్పుడే నేను క్షమిస్తున్నాను. Your life will become a very happy life. అప్పుడు నీ జీవితం కూడా సంతోషకరమైన జీవితంగా మారిపోతుంటుంది. That is how my life has become a very happy life. ఆ విధంగానే నా జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంది. Many people are unhappy because they got some bitterness against somebody. అనేక మంది సంతోషంగా ఎందుకు ఉండరంటే వేరే వాళ్ళ మీద ద్వేషాన్ని వాళ్ళు పెట్టుకొని ఉంటారు. They keep on remembering what somebody did. కాబట్టి వాళ్ళు ఏమి చేశారు, వీళ్ళు ఏమి చేశారని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు.
And then they go and tell their relatives and friends, that person did this to me and that person did this to my child. వాళ్ళు ఆ బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి వాళ్ళు ఆ వ్యక్తులు ఎలా చేశారు, మా పిల్లల మీద ఎలా చేశారు, అలా చేశారు అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. And keep on complaining against people. ఆ విధంగా మనుషులకు విరోధంగా వాళ్ళు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. And then you come and sit in the meeting like a holy Christian. కానీ వాళ్ళు మీటింగ్లోకి వచ్చి పరిశుద్ధమైన క్రైస్తవులుగా కూర్చుంటారు. ఇక్కడికి వచ్చి, You're not a holy Christian, you're a sinner. నువ్వేదో పరిశుద్ధమైన క్రైస్తవుడు కాదు, నువ్వు ఒక పాపాత్ముడివి. And even though you may be sitting in the church, you're on your way to hell. కాబట్టి నువ్వేదో సంఘంలో కూర్చున్నా కానీ నువ్వు నరకానికి వెళ్లే మార్గంలోనే ఉన్నావు. Because you have not forgiven somebody. ఎందుకంటే నువ్వు ఇతరులను క్షమించలేదు. You've got a bitterness against someone. వేరే వాళ్ళ మీద నువ్వు ద్వేషాన్ని పెట్టుకొని ఉన్నావు. Now you will not hear many preachers tell you that. కాబట్టి ఏ బోధకులు మీకు ఇలాంటివి చెప్పరు. But Jesus said it. కానీ యేసు ప్రభు చెప్పారు ఇక్కడ. So dear brothers and sisters, my main aim is that you'll be completely free in your heart from all sin. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ హృదయంలో ప్రతి పాపం నుండి మీరు విడుదల పొందాలి. You will not have a sinful or wrong attitude towards any human being in the world. కాబట్టి మీ హృదయంలో ఎటువంటి తప్పుడు వైఖరులు కానీ, తప్పుడు విషయాలు కానీ ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి మీద పెట్టుకోకూడదు. And if you are aware of some sin you've committed against God, you must confess it immediately. దేవునికి విరోధంగా నువ్వేమైనా పాపం చేశామని నీకు ఒప్పుదల కలిగి ఉంటే వెంటనే క్షమించమని దేవుడిని అడగాలి. Committing a sin is like some thorn getting into your foot. పాపం చేయటం అనేది నీ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకున్న దాంతో సమానం. Now if you are walking in the field and without chappals and your thorn gets into your foot, మీరు చెప్పులు వేసుకోకుండా మీరు పొలంలో నడుస్తూ ఉంటే మీకు ముళ్ళు గుచ్చుకుంటుంది. what will you do? ఏం చేస్తారు మీరు? If a thorn gets into your foot because you were walking without chappals, మీరు చెప్పులు వేసుకోకుండా పొలంలో నడుస్తున్నారు కాబట్టి ముళ్ళు గుచ్చుకుంది. how long will you wait to take out that thorn? ఆ ముళ్ళుని తీసేయటానికి మీరు ఎంతకాలం వేచి ఉంటారు? Will you take it out tomorrow? రేపటి దాకా ఆగుతారా? Or 1 week later? లేకపోతే ఒక వారం ఆగుతారా? Or 1 hour later? లేకపోతే ఒక గంట అయినా ఆగుతారా? Or will you take it out immediately? లేకపోతే వెంటనే తీసేస్తారా? Every one of you know you will take out that thorn from your foot immediately. మీలో ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఆ ముళ్ళుని తీసేస్తారు. Because otherwise your foot will get infected and they'll have to cut off your foot one day. లేనట్లయితే మీ పాదంకి అంతా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పాదాన్ని మొత్తం తీసేయాల్సి వస్తుంది. It's the same with sin. పాపం కూడా అంతే. If you commit a sin, మీరు ఒక పాపం చేసుంటే, tell a lie, ఒక అబద్ధం చెప్పారు, or you got angry with somebody, లేకపోతే వేరే వాళ్ళ మీద కోపపడ్డారు, how long should you take to confess and ask forgiveness? కాబట్టి మీరు క్షమాపణ అడటానికి మీరు ఎంత సమయం తీసుకుంటున్నారు? Not even 1 minute. ఒక్క నిమిషం కూడా తీసుకోకూడదు. Immediately. వెంటనే. How long will you wait to take out the thorn from your foot? మీ కాల్లో నుంచి ముళ్ళు తీసేయడానికి ఎంతకాలం ఆగుతారు మీరు? But let us take an example. ఒక ఉదాహరణ మనం తీసుకుందాం. Suppose one day you got angry with your wife about something and you shouted at her. ఏదో ఒక విషయమై మీ భార్య మీద మీరు కేకలేశారు, అరిశారు. Or your wife got angry with your husband and shouted at him. లేకపోతే భార్య భర్త మీద అరిసింది. Do you believe that is a sin? అంటే మీరు అది పాపం అని మీరు పరిగణిస్తున్నారా? Do you believe that in God's eyes that is like you're getting a thorn in your foot? దేవుని యొక్క దృష్టిలో అది ఎలా ఉంటుందంటే మీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లే ఉంటుంది అని మీరు నమ్ముతున్నారా? Thorn got into your heart. నీ హృదయంలోకి వెళ్ళింది ముళ్ళు ఇప్పుడు. You got angry. ఎందుకంటే మీరు కోపడ్డారు. What should you do? మరి ఏం చేయాలి మరి అప్పుడు? How can you pull out this thorn? వెంటనే ఆ ముళ్ళుని తీసేయాలి. Very simple. అది ఎలా తీసేయాలంటే, go to your husband or wife and say, I am sorry for saying that or doing that. నీ భార్య దగ్గరకో భర్త దగ్గరకో వెళ్ళి నేను అలా అన్నందుకు, అలా కోపడ్డందుకు నన్ను క్షమించమని అడగాలి. Do you do that? మీరు అలా చేస్తున్నారా? See, most of you here are married. మీలో చాలా మంది ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. I am sure all of you, sometime or the other, you got angry with your husband or wife. కాబట్టి మీలో అందరూ కూడా ఏదో ఒకసారి కోప్పడే ఉంటారు భర్త మీదో భార్య మీదో. I have also done it. నేను కూడా చేశాను అలా. But I asked forgiveness. కానీ నేను క్షమాపణ అడిగాను. I pulled out a thorn.
నన్ను ఆ ముళ్ళుని వెంటనే తీసేశాను. That's what I'm saying. అదే నేను చెప్తున్నాను. I'm not saying we are perfect. అంటే మనం ఏదో పరిపూర్ణంగా ఉన్నామని నేను చెప్పట్లేదు. Thank God that we can confess our sin and be free from it. కాబట్టి మనము దేవునికి క్షమాపణ అడిగి దాని నుంచి విడుదల పొందొచ్చు. అందుని బట్టి దేవునికి వందనాలు. You know, if you just pray, Lord, forgive my sins, మీరు కేవలం ప్రభువా నా పాపాలు క్షమించమని ప్రార్థన చేసి వదిలేస్తే sin will not be forgiven. అప్పుడు నువ్వు క్షమించబడవు. Please turn with me to 1 John chapter 1. మొదటి యోహాను 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూద్దాం. Towards the end of your Bible. బైబిల్ చివరిలో ఉంటుంది. 1 John chapter 1 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం and verse 9. 9వ వచనం. If we confess our sin, he is faithful and righteous to forgive us our sin. మన పాపములు మనం ఒప్పుకునే ఎడ్ల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును. And cleanse you from all unrighteousness. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా What if you చేస్తాడు. don't confess? ఒకవేళ మన పాపాలు What if you ఒప్పుకోకపోతే don't confess your sin? ఇప్పుడు ఒప్పుకోకపోతే ఏమవుతుంది? He will not cleanse you, he will not forgive you. అప్పుడు ఆయన నిన్ను పవిత్రులుగా చేయలేడు, క్షమించలేడు. So if there is any sin in your life which you have not confessed, that is not forgiven. కాబట్టి మీ జీవితంలో ఏదైనా పాపము ఒప్పుకోని పాపం ఉంటే అది క్షమించబడదు. Even if you're a Christian, నువ్వు క్రైస్తవుడు అయినా సరే you live like that, you will go to hell. నువ్వు అలానే జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు నరకానికే వెళ్తావు. Because no sin can enter into the kingdom of heaven. ఎందుకంటే ఏ పాపము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. You must confess it here on the earth before you go out of this earth. అక్కడికి మనం వెళ్లే ముందే ఇక్కడే ఈ భూమి మీదే మనం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్టు దేవుడు క్షమిస్తాడు. What happens when you die? నువ్వు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది? So many people can have so many theories as to what will happen. ఏమవుతుంది అని రకరకాల ప్రజలు రకరకాలుగా చెబుతూ ఉంటారు దాని గురించి. It's only one book that tells us what will happen. కానీ మరి ఏం జరుగుతుందో నిజంగా చెప్పడానికి మనకు ఒకటే పుస్తకం ఉంది. That's the Bible. అదే బైబిల్. And here it says in Hebrews 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఏముందంటే, Turn in your Bible to Hebrews chapter 9. మీరందరూ బైబిల్ తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. 27. 27వ వచనం. It is appointed unto men once to die, and after that the judgment. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలనని నియమింపబడును, ఆ తర్వాత తీర్పు జరుగును. What happens to everybody as soon as they die? చనిపోయిన వెంటనే అందరికి ఏం జరుగుతుంది? We bury them. మనం చనిపోయిన తర్వాత Then we bury them in the ground. సారీ బన్ We bury them in the ground, under the ground. భూమిలో పాతి పెడతాం. And one day God will raise them up and judge them. ఒకానొక రోజు దేవుడు ఆ మృతులను లేపి తీర్పు తీరుస్తాడు. So before we die, we must confess all our sins. కాబట్టి మనం చనిపోక ముందే మనం చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. Because there is no way to have our sins forgiven after we die. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఇంకా పాపాలు క్షమించబడటం అనేది ఏది ఉండదు. Here we read once to die, after that only judgment. మనుషుడు ఒక్కసారి మృతి నొందును, ఆ తర్వాత తీర్పు జరుగును. Now, none of us can say when we are going to die. కాబట్టి మనందరికీ తెలియదు మనం ఎప్పుడు చనిపోతాం, ఎవరికి తెలియదు. You can die tonight. ఈ రాత్రే చనిపోవచ్చు. Accidents happen. ప్రమాదాలు జరుగుతుంటాయి. Or some sickness can come. లేకపోతే వ్యాధులు వస్తుంటాయి. Nobody can say, I will live until tomorrow. రేపటిదాకా నేను బతుకుంటాను ఎవరు చెప్పలేరు. See, it says in James. యాకోబు రాసిన పత్రిక మనం చూస్తే chapter 4 and verse 14. 4:14. యాకోబు 4:14. It says, you don't know what your life will be like tomorrow. రేపేమి సంభవించునో మీకు తెలియదు. See what the Bible says. You don't know what your life will be like tomorrow. బైబిల్ ఏం చెప్తుందో చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. You are a vapor that appears for a little while and then vanishes away. మీ జీవం ఏంపాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. See, like in the kitchen you see a smoke. కిచెన్ లో మనం చూసినట్లయితే అక్కడ స్మోక్ చూస్తాం, పొగ. When you're cooking something, one smoke comes out. మనము వండుతున్నప్పుడు పొగ వస్తుంది పైకి. And then
Few seconds later, it is gone. ఆ తర్వాత చూస్తే ఆ పొగ కనపడదు మనకి. There was smoke coming up, పొగ When you look- వస్తుంటుంది, but you looked this side and looked back, and it is gone. కానీ నువ్వు అటు చూసి మళ్ళీ ఇటు చూడంగానే ఆ పొగ కనపడదు మనకి. He says, your life is like that. నీ జీవితం అలాంటిది. That's what it says here. అదే ఇక్కడ చెప్పబడింది 14లో. Life is like a smoke that vanishes. కాబట్టి మీ జీవితం అనేది ఒక ఆవిరి వంటిది, అంతలో మాయమైపోతుంది. So we must always be ready to meet God. కాబట్టి మనం దేవుణ్ణి కలుసుకోవటానికి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. We must make sure that our sins are always confessed and forsaken. కాబట్టి మన పాపములు ఎప్పుడు కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. So I want to say to all of you married people, కాబట్టి ఇక్కడ వివాహమైన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, from today, ఈ రోజు నుంచి take out the thorns immediately in your married life. మీ వివాహ జీవితంలో వెంటనే ఆ ముళ్ళును తీసేయండి. As soon as you say something that hurts the other person, say, I'm sorry for saying that. మీరు వేరే వాళ్ళని గాయపరిచారని మీకు అర్థమైన వెంటనే, నేను అలా చెప్పినందుకు నేను బాధపడుతున్నాను అని మీరు చెప్పండి, క్షమించమని అడగండి. Not only in your home, in your marriage, but also in the office and with other brothers and sisters everywhere. మీ ఇంట్లోనే, మీ వివాహ జీవితంలోనే కాదు, మీ ఆఫీసులో అయినా, ఇతర సహోదరులైనా ఎక్కడైనా సరే. Even if you speak rudely to a beggar on the street, please ask his forgiveness. వీధుల్లో ఒక భిక్షగాడి మీద మీరు కఠినంగా మాట్లాడినా ఆ భిక్షగాడిని మీరు క్షమాపణ అడగాలి. I will do that. నేను చేస్తాను అలా. If I speak rudely to a beggar, I will say, please forgive me, I'm sorry for what I said. ఒక భిక్షగాడితో నేను కఠినంగా మాట్లాడినట్లయితే నేను వెళ్ళి నన్ను క్షమించమని అడుగుతాను నేను. Why? ఎందుకు? Because I fear God. ఎందుకంటే దేవునికి భయపడుతున్నాను కాబట్టి. He's also a human being created by God. ఎందుకంటే ఆయన కూడా దేవుని చేత సృష్టించబడిన ఒక మానవుడే. He may be poor and a beggar, but he's created by God. అతనికి డబ్బులు లేవు కాబట్టి, పేదవాడు కాబట్టి అడుక్కొని ఉండొచ్చు, కానీ దేవుడే సృష్టించాడు కదా ఆ వ్యక్తిని. I say anything to hurt him, I must ask forgiveness. కాబట్టి అతన్ని నేను గాయపరిచినా కానీ నేను క్షమాపణ అడగాలి. My dear brothers and sisters, if you learn nothing else in this meeting, please learn this one habit today. నా ప్రియ సహోదరులు, ఈ మీటింగ్ ద్వారా మీరు ఏమి నేర్చుకోపోయినా ఈ అలవాటు ఒక్కటి నేర్చుకోండి చాలు. If you learn this one thing in this meeting, you have learned one of the most important lessons in life. ఈ మీటింగ్ లో మీరు ఈ ఒక్క విషయం నేర్చుకుంటే చాలు, మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన దాన్ని మీరు నేర్చుకున్నట్టే. Lord, teach me to ask forgiveness. ఓ ప్రభువా, from human beings, just like I ask forgiveness from you. కాబట్టి ఓ ప్రభువా, నీవు మమ్మల్ని ఏ విధంగా క్షమించావో ఇతరులను కూడా మేము క్షమించడానికి, క్షమాపణ అడగటానికి సహాయం చేయమని అడుగుదాం. No. Not Shamicha. Like I ask you to forgive me, help me to forgive other people also. ఓ ప్రభువా, మిమ్మల్ని నన్ను క్షమించమని మిమ్మల్ని అడిగినట్లు ఇతరులను కూడా క్షమించమని నేను అడుగుతాను. And tell people, please forgive me. అప్పుడు ఇతరులతో వెళ్ళి చెప్పండి, నన్ను క్షమించండి అని అడగండి వాళ్ళని. I ask God to forgive me. ప్రభువా నన్ను క్షమించని నేను దేవుణ్ణి అడిగాను. Because I hurt God. ఎందుకంటే నేను దేవుణ్ణి గాయపరిచాను కాబట్టి. The same way, if I hurt people, I must ask them to forgive me. అదే విధంగా నేను ఇతరులను గాయపరిచినప్పుడు వాళ్ళని కూడా నన్ను క్షమించమని అడుగుతాను. So that's a very simple lesson I'm trying to teach you today. కాబట్టి ఈ రోజు ఆ సామాన్యమైన పాఠాన్ని నేను నేర్పిస్తున్నాను. Because we hurt each other so many times. ఎందుకంటే మీరు అనేక సార్లు వినుంటారు. With our words. మన మాటలతో. With our actions. మన క్రియలతో. So please learn one lesson from this conference. కాబట్టి ఈ మీటింగ్ ద్వారా ఈ ఒక్క పాఠం మీరు నేర్చుకోండి. Just like when I do something wrong against God, I ask him to forgive me. నేను దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు నన్ను క్షమించమని దేవుణ్ణి నేను అడిగాను. Whenever I hurt somebody on earth, I'm going to ask them to forgive me also. కాబట్టి నేను ఇతరులను కూడా గాయపరిచినప్పుడు నన్ను క్షమించమని వాళ్ళని అడుగుతాను. See Matthew chapter 6 and verse 12. మత్తయి సువార్త 6:12. This is the Lord's prayer, our Father who art in heaven. ఇది యేసు ప్రభు నేర్పిస్తున్న ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి. Verse 9. మత్తయి సువార్త 6:9. Our Father who art in heaven. పరలోకమందున్న మా తండ్రి. And one of the requests is, verse 12, forgive us our sins as we forgive others. ఇక్కడ 12వ వచనంలో ఒక విన్నపం ఏంటంటే, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. So you're asking God to forgive you in the same way that you are forgiving other people.
కాబట్టి నువ్వు ఇతరుల్ని ఏ విధంగా క్షమిస్తున్నావో అలానే దేవుణ్ణి కూడా నువ్వు క్షమించమని అడుగుతున్నావు. So, if there's anybody who does any wrong to you, please forgive them. కాబట్టి నీకు ఎవరైనా విరోధంగా ఏ తప్పు చేసిన వాళ్ళు అంటే నేను క్షమించవాళ్ళని. And if you have done some wrong to somebody, ask forgiveness immediately. ఒకవేళ నువ్వు వేరే వాళ్ళకి విరోధంగా ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అడుగు వెళ్ళి. So this is a double lesson I'm trying to teach you. కాబట్టి ఈ 2 పాఠాలు మీకు నేను నేర్పిస్తున్నాను. If somebody has done wrong to you, forgive them. ఒకవేళ నీకు విరోధంగా ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళని వెంటనే క్షమించు. And if you have done wrong to somebody, please ask forgiveness. లేకపోతే వేరే వాళ్ళ విషయంలో నువ్వు తప్పు చేసినట్లయితే నువ్వు వెళ్ళి క్షమించమని అడుగు. Then God will forgive you. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. Because you are praying, God, please forgive me just like I forgive other people. ఎందుకంటే నువ్వు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నావు అంటే మేము ఇతరుల రుణములను క్షమించినట్లు మా రుణములను క్షమించమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. Just stop 1 minute and think. ఒక నిమిషం మనం ఆగి ఆలోచిద్దాం. Right now in your chair, ఇప్పుడే నువ్వు కూర్చున్న చోటే is there anybody you have not forgiven? నువ్వు ఇంకా ఎవరినైనా క్షమించాల్సి ఉందా? Right now, please forgive them. ఇప్పుడే వెంటనే వాళ్ళని క్షమించాలి. You don't have to go to that person. నువ్వు అక్కడ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Say to God, Lord, I forgive that person. నీ హృదయంలో దేవునితో చెప్పు, ప్రభు ఆ వ్యక్తి నేను క్షమిస్తున్నాను. Take this seriously. చాలా తీవ్రంగా తీసుకోవాలి దీన్ని. Think for a few minutes. కొన్ని నిమిషాలు మనం ఆలోచిద్దాం దీని గురించి. All are the people who have hurt you and you have not forgiven them. నిన్ను ఎవరెవరు గాయపరిచారు, నువ్వు ఎవరెవరిని క్షమించకుండా ఉన్నావు ఇంకా? 1, 2, 3, 4. And you number the people. కాబట్టి ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టుకో. 1, 2, 3, 4. And say to the Lord, ప్రభువుకి చెప్పు, Lord, I forgive this person. ప్రభు ఆ వ్యక్తి నేను క్షమిస్తున్నాను. I forgive the other person. ఇంకో వ్యక్తి నేను క్షమిస్తున్నాను. I forgive the other person. మరొక వ్యక్తి నేను క్షమిస్తున్నాను. I forgive my wife. నా భార్యని క్షమిస్తున్నాను. I forgive my husband. నా భర్తని క్షమిస్తున్నాను. I forgive my father. నా తండ్రిని నేను క్షమిస్తున్నాను. I forgive my mother. మా తల్లిని క్షమిస్తున్నాను. I forgive my mother-in-law. మా అత్తను కూడా నేను క్షమిస్తున్నాను. My brother-in-law. మా మామను కూడా క్షమిస్తున్నాను. మా Brother-in-law. My brother-in-law. మా బంధువులందరినీ క్షమిస్తున్నాను. My neighbor. మా పొరుగు వారిని క్షమిస్తున్నాను. Everybody I forgive, Lord, right now. ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను ప్రభు ఇప్పుడే. There is nobody I've got anything in my heart against from now on. నా హృదయంలో ఏ ఒక్క వ్యక్తి మీద కూడా ద్వేషం లేదు ఇప్పటి నుంచి. Can all of you say that to God right now? ఇప్పుడు మీరందరూ కూడా దేవునికి ఆ విధంగా చెప్పగలరు ఇప్పుడే. Then you can say, Lord Jesus, please forgive my sin. అప్పుడు ప్రభువా నా పాపాలను క్షమించమని నువ్వు అడగొచ్చు. Then I tell you, Christ will come into your heart. అప్పుడు దేవుడు క్రీస్తు మీ హృదయంలోనికి వస్తాడు. Your life will be changed from today. ఈ రోజు నుంచి మీ జీవితం మార్చబడుతుంది. Okay, the next thing you have to do is, మీరు చేయాల్సిన తర్వాత పని ఏంటంటే, if you have hurt somebody, ఒకవేళ మీరు ఎవరినైనా గాయపరిచుంటే you must ask their forgiveness. నువ్వు వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగాలి. You have forgiven everybody now. ఇప్పుడు నువ్వైతే అందరిని క్షమించావు. Now you have to ask forgiveness from those whom you hurt. కాబట్టి నువ్వు ఎవరికి విరోధంగా నువ్వు తప్పు చేసావు వాళ్ళ దగ్గర వెళ్ళి క్షమాపణ అడగాలి. See what Jesus said in Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారు చూడండి. 23. మత్తయి సువార్త 5:23. You're presenting your offering at the altar and there you remember your brother has got something against you. కాబట్టి నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద సహోదరునికి విరోధమైన కలిగిన అక్కడ జ్ఞాపకం వచ్చినట్లా నీ వెళ్ళి అర్పణ విడిచిపెట్టి. You're going to God in prayer. కాబట్టి అది ప్రార్థన అని అంటున్నాం మనము. And there, when you're about to pray, you remember that you have done wrong to somebody, he's got something against you. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఏదో గుర్తొచ్చింది, ఆ సహోదరుడు ఆ వ్యక్తి నీకు విరోధంగా ఏదో పెట్టుకున్నాడు. Maybe your husband or wife. లేకపోతే భార్య ఎవరన్నా కానీ, somebody, ఎవరైనా కానీ. You remember when you're praying, oh, I hurt that person. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సహోదరుని మీదో నీకు విరోధం ఉందని నీకు గుర్తొచ్చింది. What did Jesus say you should do? యేసు ప్రభు ఏం చేయాలని నీకు చెప్తున్నాడు ఇప్పుడు? Stop praying. ఆ ప్రార్థన చేయటం ఆపేయి. Have you ever heard a preacher tell you to stop praying? అసలు ఏ బోధకుడైనా ఇప్పుడు దాకా చెప్పటం మీరు విన్నారా, మీరు ప్రార్థన చేయటం ఆపేయండి అని? I am telling you, stop praying. నేను చెప్తున్నాను, ఆ ప్రార్థన చేయటం ఆపేయండి అక్కడ. Jesus said you stop praying.
ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. He said, leave your offering there in front of the altar, verse 24. That means stop praying అంటే నీ బలిపీఠం మీద అర్పణను విడిచిపెట్టమని చెప్తున్నా. అంటే ఇక్కడ నీ ప్రార్థన ఆపు. and go first and ask forgiveness from your brother. మొట్టమొదట వెళ్ళి నీ సహోదరునికి విరోధంగా ఉంటే వెళ్ళి నువ్వు క్షమాపణ అడుగు. See verse 24. 24వ వచనం. First be reconciled to your brother, reconciled, and then come and offer your offering. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. What did Jesus say first? ఇక్కడ మొట్టమొదటిగా ఏం చేయాలంట? Be reconciled to your brother. నీ సహోదరునితో సమాధాన పడాలి. Then come and pray. అప్పుడు వచ్చి ప్రార్థన చేయి. What the Lord said is, don't pray if you've got something against somebody. ప్రభు ఏం చెప్తాడు? Or somebody's got something against you. కాబట్టి నీ మీద ఎవరికైనా ఏదైనా విరోధం కలిగి ఉంటే నువ్వు మొట్టమొదట ప్రార్థన చేయొద్దు. Just go and settle that first. ఆ సంగతిని సరిచేసుకో మొట్టమొదట. Have you heard this message in other churches? మీరు ఎక్కడైనా వేరే సంఘాల్లో ఇలాంటి విన్నారా? So many people don't take this seriously and therefore they are going to hell. చాలా మందిని తీవ్రంగా తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. I want to save all of you from going to hell. కాబట్టి మీరందరినీ కూడా మీరు నరకానికి వెళ్లకుండా కాపాడాలని నేను అనుకుంటున్నాను. If you begin with these simple things, ఈ చిన్న చిన్న విషయాలతో మనం ప్రారంభిస్తే God will help you more and more to walk like Jesus walked. యేసు వలె మనం నడవటానికి దేవుడు ఇంకా ఇంకా ఎక్కువగా సహాయం చేస్తాడు మనకి. Because Jesus forgave everybody. ఎందుకంటే యేసు ప్రభు అందరినీ క్షమించారు. We read that earlier. Whoever speaks a word against Son of Man is forgiven. ఇంతకు ముందు మనం చదివే మనుష్య కుమారునికి ఎవరైనా విరోధంగా మాట్లాడిన వాళ్ళు క్షమించబడతారు. What was let me ask you all a question. Answer me. ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను, జవాబు చెప్పండి. What do you think is the worst sin anybody committed on this earth? మీరేమనుకుంటున్నారు? ఈ భూమి మీద ఎవరైనా చేయదగిన అతి దౌర్భాగ్యమైన పాపం ఏంటి? What is it? చెప్పండి, ఏంటది? ఏ పాపం అది? It is the killing of Jesus Christ on the cross. ఆ శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువుని చంపటం. That is the worst sin anybody has committed. ఈ భూమి మీద అత్యంత హేయమైన ఎవరైనా చేయదగిన గొప్ప నేరం, అది పెద్ద నేరం. No bigger sin than that. అంతకంటే ఇంకా పాపం అనేది ఉండదు. When they crucified Christ. క్రీస్తుని సిలువ వేసినప్పుడు. And as soon as he was crucified, what are the first words he spoke? ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటంటే, Father, forgive them for they don't know what they are doing. తండ్రి వీరిని క్షమించుము, వీరేమీ చేస్తున్నారో కూడా వీళ్ళకి తెలియదు. Immediately. వెంటనే. So what do we learn from that? దాని నుండి మనం ఏమి నేర్చుకుంటాం? Even if somebody does the worst sin against me, immediately I must pray, Father, forgive him. నాకు విరోధంగా అత్యంత హేయకరమైన పాపం ఒకరు చేసినప్పటికీ వెంటనే క్షమించగలగాలి. Please do that. దాన్ని చేయండి. And where you have hurt somebody, you go and ask forgiveness. నువ్వు ఎవరినైనా గాయపరిచినట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడగాలి. I'll tell you something, what will happen in your life. నీ జీవితంలో ఏం జరగబోతుందో ఈ విధంగా చేస్తే నేను చెప్తాను. This is how I live every day. ప్రతిరోజు నేను కూడా ఇలానే జీవిస్తాను. Your life will become like heaven on earth. అప్పుడు ఈ భూమి మీదే పరలోక జీవితం వలె ఉంటుంది మీ జీవితం. I'll tell you the truth. నేను సత్యాన్ని చెప్తున్నాను. My home is like heaven on earth. మా ఇంటిని చూసినట్లయితే ఈ భూమి మీదే పరలోకం లాగా ఉంటుంది. My wife and I never fight with each other. నేను నా భార్య మేమేం పోట్లాడుకోము. The early days we did because we were so foolish. ప్రారంభ దినాల్లో మేము బుద్ధి లేని వారంగా ఉన్నాం కాబట్టి అప్పుడు చేశాం. Nobody preached this message to me when I was 28 years old. నేను ఆ 23-28 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకెవరూ ఇలాగ చెప్పలేదు. But when I learned it, I decided I will never fight with anybody. కానీ నాకు తెలిసిన తర్వాత నేను నిర్ణయించుకుంది ఏంటంటే నేను ఎవరితో పోట్లాడను. And if I get angry with someone, I'll ask forgiveness immediately. ఒకవేళ పొరపాటు నేను కోపపడినా కానీ వెంటనే క్షమాపణ అడుగుతాను. So God forgives me all the time. అందుకని ప్రభువు కూడా ప్రతిసారి నన్ను క్షమిస్తారు. Because I forgive the others. కాబట్టి నేను ఎవరైతే ఇతరులను క్షమించినప్పుడు My life is a very happy life. కాబట్టి ఆ విధంగా క్షమిస్తూ ఉన్నట్లయితే మన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. I want you also to be like that. మీరు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. So when we think of living like Jesus lived, మనము చూస్తూ ఉన్నాము యేసు వలె జీవించటం అనేది. what is the first thing he did on the cross? కాబట్టి శిలువ మీద ఆయన చేసిన మొట్టమొదటిది ఏంటి? He prayed, Father, forgive these people who are killing me.
ప్రభువా తండ్రి వీళ్ళను చంపుతున్నారు, వీళ్ళని క్షమించండి. So let us follow that first step. మొట్టమొదటి అడుగుని మనం వెంబడిద్దాం. Father, Heavenly Father, I forgive all the people who have done anything against me. పరలోకపు తండ్రి, నాకు విరోధంగా ఎవరేమి కలిగి ఉన్నా వారిని నేను క్షమిస్తున్నాను. And I will not keep those things in my mind anymore. అవన్నీ కూడా నా మనసులో నేను ఇంకేమాత్రం పెట్టుకోను. That person who hurt me, if I see him tomorrow, I'll greet him. ఎవరైతే నన్ను గాయపరిచారో ఆ వ్యక్తి నాకు రేపు కనపడినట్లయితే నేను ఆయనకి వందనాలు తెలియజేస్తాను. If you don't do those things, ఒకవేళ అలా మీరు చేయకుండా ఉన్నట్లయితే no use you're sitting here for a convention day after day after day. మీరు ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ మీటింగుల్లో కూర్చున్నా దానివల్ల లాభం ఉండదు. My dear brothers and sisters, I say this in love for you. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీతో ప్రేమతో నేను చెప్తున్నాను. I want all of you to be in God's kingdom. మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని నేను కోరుకుంటున్నాను. I want your home life to be like heaven on earth. మీ కుటుంబ జీవితం కూడా భూమి మీద పరలోకం వలె ఉండాలని కోరుకుంటున్నాను. Please follow what I said today. కాబట్టి ఈ రోజు నేను ఏదైతే చెప్పానో దాన్ని మీరు చేయండి. What did I tell you today? ఈ రోజు నేను ఏం చెప్పాను మీకు? Ask forgiveness from everybody whom you hurt. కాబట్టి మీరు గాయపరిచిన అందరితో మీరు క్షమాపణ అడగాలి. Forgive everyone who hurt you. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో వారందరినీ మీరు క్షమించాలి. Hey Lord Jesus, come and live in my clean heart now. అప్పుడు ఓ ప్రభువా, నా పవిత్రపరచబడిన హృదయంలో జీవించండి అని ప్రభుని అడిగితే ప్రభు వస్తాడు అక్కడికి. Any small thing that you know in your life is wrong, confess it. Lord Jesus, I'm sorry, please forgive me for that. మీ జీవితంలో ఏదైనా అది చిన్న తప్పైనా మీకు తెలిసిన వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి. Don't tell a small lie. అది చిన్న అబద్ధమే కదా అనుకోవద్దు. If a vessel has got full of milk, even a small hole, all the milk will go out. ఒక పాత్రలో చాలా పాలు ఉన్నప్పుడు అది చిన్న రంధ్రమైన మొత్తం పోతాయి కదా. You don't need a big hole. Small hole, all the milk will flow out. ఒక పెద్ద రంధ్రం అవసరం లేదు, దానికి చిన్న రంధ్రం ఉన్నా కానీ పాలన్నీ పోతాయి. If you allow a small sin in your life, all the life of God will go out from you. మీ జీవితంలో కూడా చిన్న పాపాన్ని మీరు అనుమతించినా కానీ మీ జీవితం అంతా కూడా మునిగిపోతుంది. Confess every sin immediately to the Lord. వెంటనే ప్రభువుతో ఒప్పుకోవాలి దాని గురించి. Say, Lord Jesus, live in my heart. యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలో జీవించండి. And help me to listen to your voice anytime you tell me something is wrong. మీరు ఏదైనా తప్పు అని చూపిస్తున్నప్పుడు వినటానికి నాకు సహాయం చేయండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Please bow your heads. తలలు వంచండి. My dear brothers and sisters, God loves you. That is why he has spoken to you. నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు, మిమ్మల్ని ప్రేమించాడు. కాబట్టి ఇది మీరు వింటున్నారు ఈ సత్యాన్ని. While your heads are bowed. ప్రభా, ఎందుకు ప్రభా? While your heads are bowed, say, Lord, I forgive anyone who's done anything against me. ప్రభా, నేను ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను. నాకు ఎవరు హాని చేసినా కానీ వాళ్ళందరినీ క్షమిస్తున్నాను. Think of some names and say, Lord, I forgive that person, that person, that person. ఓ ప్రభా, ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ప్రతి ఒక్కరు నేను క్షమిస్తున్నాను ప్రభా. And say, Lord, those who I have to ask forgiveness from, as soon as I get a chance, I'm going to go and ask forgiveness. ఓ ప్రభా, నేను ఎవరికైతే హాని చేశానో నాకు అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను ప్రభా. Please help me. ఆ విధంగా Please help me, Lord. సహాయం చేయండి ప్రభా. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. Heavenly Father, పరలోకపు తండ్రి, I pray for all these dear brothers and sisters. ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరి సహోదరుల గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Please help them to forgive everybody. ఓ ప్రభా, వారు ప్రతి ఒక్కరిని క్షమించడానికి వారికి సహాయం చేయండి. And to ask forgiveness from all whom they have hurt. కాబట్టి మేము ఎవరినైతే గాయపరిచామో హాని చేసాం వారందరినీ క్షమాపణ అడగటానికి సహాయం చేయండి. Avoid even a small sin. ప్రభా, అది చిన్న పాపం అయినా సరే. Never to tell a lie. ఓ ప్రభా, అబద్ధాలు చెప్పకుండా సహాయం చేయండి. Never to take even one paisa that does not belong to them. ఓ ప్రభా, వారికి సంబంధించింది వారికి కానిది ఒక పైసా కూడా ఉండకుండా సహాయం చేయండి. Bless everyone here. ఓ ప్రభా, ఇక్కడ సంగతులను సరి చేసుకోవటానికి సహాయం చేయండి. Pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.